హాయ్ అందరికీ నమస్కారం. మాకు ఇక్కడ వియత్నాంలో 4 days హాలిడేస్ వచ్చింది. సో ఆ 4 daysలో మేము ఒక 3 days ప్లాన్ చేసాము. అలా ఒక 3 లొకేషన్స్ వెళ్ళాలని. ఆ 3 లొకేషన్స్లో ఫస్ట్ లొకేషన్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చి నీన్ బీయింగ్ మోక్ చావ్ ఐలాండ్ ఫస్ట్ మేము విజిట్ చేసాము. సో ఆ విజిట్ చేసిన ఐలాండ్ ఎలా వెళ్ళాము ఏంటి అని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మేము టోటల్గా కంపెనీ కొలీగ్స్ అందరం కలిసి 15 members వెళ్ళాము ఈ ట్రిప్కి. ఈ ఐలాండ్ వచ్చేసరికి ఇక్కడ ఒక హిల్ మీద ఒక డ్రాగన్ వీళ్ళే ఆర్టిఫిషియల్గా ఫామ్ చేశారు ఒక స్టోన్తో. అది చూడడానికి హిల్ ఎక్కాలి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత దానికి నెక్స్ట్ కింద వచ్చేసరికి కేవ్స్ ఉన్నాయి. అది కూడా ఆర్టిఫిషియల్గా చేసినట్టువైతే కాదు, అది నేచురల్గా ఏర్పడ్డ కేవ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల వెళ్ళేసరికి పూర్తిగా లైటింగ్ అయితే లేదు. సో మేము మొబైల్ టార్చ్ వేసుకొని చూసాము. బట్ కొంచెం దూరం వెళ్ళేసరికి లోపలికి దూరం వెళ్ళడానికి ప్లేస్ ఉంది, కానీ అక్కడ వెళ్ళడం ప్రొహిబిటెడ్, అక్కడ వెళ్ళనివ్వలేదు. సో మేము వెళ్ళడం కరెక్ట్ కదా అని చెప్పి బ్యాక్ వచ్చాము. సో ఇలా స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అలా పైకి వెళ్ళాలి ఆ డ్రాగన్ చూడడానికి. ఇక్కడ వియత్నాంలో కూడా మనకు ఎలా ఉంటుందో టెంపరేచర్ సమ్మర్లో ఇక్కడ కూడా అలాగే ఉంది. అబౌవ్ 35 to 40 degrees వరకు సమ్మర్ ఉంది, ఇక్కడ టెంపరేచర్ ఉంది. మేము వచ్చిన మంత్ వచ్చి డిసెంబర్లో వచ్చాము. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు చాలా బాగుంది క్లైమేట్, వెరీ చిల్గా ఉంది. సో ప్రజెంట్ అయితే చాలా టఫ్, చాలా మనకు ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. సో ఈ జర్నీ మాకు కొంచెం వెరీ సన్నీ వల్ల కొంచెం కష్టంగానే అనిపించింది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో పైన కనిపిస్తుంది కదా ఒక డ్రాగన్. సో దాన్ని ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేశారు ఒకే స్టోన్తో ఇది చేసి. అండ్ ఈ లొకేషన్ చూసేసరికి చుట్టుపక్కల మొత్తం హిల్సే, ఎక్కడ చూసినా చాలా హిల్స్ ఉన్నాయి. పక్కన అగ్రికల్చర్ ల్యాండ్. పైకి ఎక్కి కిందకి వ్యూ చూస్తే మాత్రం వ్యూ చాలా అద్భుతంగా ఉంది. సో బట్ చాలా బాగుంది. కానీ నేను చెప్పా కదా, ఆ టెంపరేచర్లో హిల్ ఎక్కేకలికి మాకైతే చాలా కష్టం అయిపోయింది. చూసారు కదా మా ఫ్రెండ్స్ అందరూ సెల్ఫీస్ తీసుకుంటున్నారు ఫారినర్స్తో. పైకి ఎక్కాకైతే ఎక్కింది చాలా కష్టం అనిపించిన, పైకి ఎక్కాక ఆ వ్యూస్, ఆ లొకేషన్స్ చూసేసరికి సో హ్యాపీ. ఆ ఎక్కిన కష్టం అంతా మర్చిపోయాము. అండ్ దెన్ చాలా బాగుంది. ఇంకా లొకేషన్స్ అంతా చూడడం అయిపోయింది పైనుంచి. ఇంకా కొన్ని ఫొటోస్ దిగాము, కొన్ని వీడియోస్ తీసుకున్నాను. అలా కిందకి వెళ్ళడం స్టార్ట్ చేసిన, రిటర్న్ అవ్వాలి కదా. పైనుంచి కిందకు వచ్చాము. కిందకి వెళ్ళాక మకావ్ కేవ్స్ అని మీకు స్టార్టింగ్లో చెప్పా కదా, మేము స్టార్టింగ్లో వెళ్ళలేదు, పూర్తిగా లోపలికి వెళ్ళలేదు, మొత్తం చూడలేదు. సో ఫస్ట్ పైకి వెళ్ళి పైన హిల్ చూసినాక కిందకు వద్దామని చెప్పి పైకి వెళ్ళిపోయాము. సో ఇప్పుడు కిందకు వచ్చి
ముకావా కేవ్స్ చూడడానికి లోపలికి వెళ్తున్నాము. ఇదే స్టార్టింగ్ పాయింట్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడైతే సరౌండింగ్స్ చాలా బాగున్నాయి. లొకేషన్స్ చూడడానికి చాలా గ్రీనరీగా ఉంది. సో ఇలా లోపలికి వెళ్ళాలి. ఇదే స్టార్టింగ్ పాయింట్. చూస్తున్నారుగా ఎలా ఉందో పైన. ఇదంతా స్టోన్స్, ఆర్టిఫిషియల్ అయితే కాదు, నేచురల్గా ఏర్పడిందంట. అండ్ దెన్ ఈ స్టోన్స్ అయితే చాలా నేచురల్గా ఉన్నాయి. ఇక్కడైతే చాలా మంది వస్తున్నారు బయట ఫారినర్స్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ వియత్నామీసే కాదు, అదర్ కంట్రీస్ ఫారినర్స్ చాలామంది వస్తున్నారు. ఈ రూమ్కి కీస్ వేసుకున్నారు. ఈ లోపల నుంచి కూడా ఎక్కడికో వెళ్ళడానికి అండర్ స్వరంగ మార్గం దారి ఉంది. బట్ కానీ ప్రొహిబిటెడ్, వెళ్ళడానికి ఎవరు లేదు. సో మాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అండ్ దెన్ చూస్తున్నారు కదా ఎలా ఉందో లోపల. ఇలా లోపలికి వెళ్ళి మొత్తం కేవ్స్ చూసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. నెక్స్ట్ మేము బయట లంచ్ చేసి నెక్స్ట్ లొకేషన్స్కి వెళ్ళాలి. సేమ్ ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో పగోడా టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది. సో నెక్స్ట్ ఆ టెంపుల్కి వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మీకు అండ్ దెన్ ఆ టెంపుల్ అండ్ దెన్ నెక్స్ట్ మేము వెళ్ళే లొకేషన్, చాలా లొకేషన్స్కి వెళ్ళాము, అవన్నీ నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. సో నా కోసం అందరూ ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు ఉంటే చూడండి.